ఇంకోసారి ఉత్తరాంధ్ర మీద ఒక ప్రత్యేక ఉద్యమం వచ్చే చాలా బలమైన సంకేతాలు నేను మారుమూల మనకి శ్రీకాకుళం తిరుగుతా ఉంటే చాలా బలమైన సంకేతాలు కనిపిస్తాయి. నిర్లక్ష్యం చేస్తే మటుకు ఎక్కడికి వెళ్ళినా అన్న అని చెప్పి నేను ప్రేమగా పలకరించేది ఉత్తరాంధ్ర అన్నదమ్ములు అక్క చెల్లెలు. ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి అంటే అక్కడ ఉద్యోగాలు లేవన్నా, మనకి వసతులు సరిగ్గా లేవు, ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు. ఈ రోజుకి ఇంత పెద్ద పార్వతీపురం అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనుకొని వచ్చాను నేను. మనుషులు అద్భుతంగా ఉన్నారు, మనుషులు ప్రేమమూర్తులు, యువత చురకత్తులు, ఆడపడుచులు వీర మహిళలు, ఆడపడుచులు పసిబిడ్డలు రత్న మాణిక్యాలు. కానీ ప్రభుత్వమే రాళ్ల కుప్పగా రోడ్లను రోళ్లమయంగా చేసింది. రోడ్లను మనం ఇంత ఓట్లేసి పెంచుకుంటే ప్రభుత్వాన్ని స్థాపిస్తే ఈ రోజుకి మనకి పార్వతీపురంలో సరైన రోడ్ల పరిస్థితి లేదు. ఎంతమంది పడిపోయారో పాపం ఇందాక దారిలో. నాకే ఇందాక బండి కుదిపోయి నేను పడిపోయాను. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి దృష్టి అంతా అమరావతి మీద తప్ప ఉత్తరాంధ్ర మీద దృష్టి లేదు. మన శ్రీకాకుళంలో కూడా చెప్పాను, ఉత్తరాంధ్రాన్ని నాది అనుకో